హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియోస్ అనేది పోస్ట్ అవుతుంది, షేర్ అవుతుంది. సో మీరు అలా చేయడం వల్ల నాకు కొద్దిగా మీరు హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు 100 లైక్స్ కూడా రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. సో ఈ డ్రామా తర్వాత కూడా ఇలాగే ఉంటే నేను ఆపేస్తాను డ్రామా పోస్ట్ చేయడం. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఇంకా సరే అనేసి తను ఒక ప్లేస్కి వెళ్ళి ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళి ఇంకా తను వచ్చేసి అదే భయం ఉంటాడు కదా, తను కంట్రోల్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్ళేసి ఇంకా తను కంట్రోల్ చేసి కంట్రోల్లో పెట్టేసి తను మంచిగా మారాలి అనుకుంటూ ఉంటుంది. సరే అనేసి ఇంకా జింగ్ వచ్చేసి సీమను అడుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టున్నావు, నీ బాధలంతా తీరిపోయాయి అంటే అవును అనేసి తను చెప్తుంటే, కానీ మన లోకంలో ఏదో కొన్ని ఎవల్ స్పిరిట్స్ అనేది వస్తూ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అంటే సరే అనేసి ఇంకా ఏమవుతుంది అంటే తను ఏం చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా తనకు వచ్చేసి పనిష్మెంట్ ఉంటుంది. తను పనిష్మెంట్ తీసుకునేసి తను పనిష్మెంట్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకో పక్కన చిన్న వీళ్ళంతా కలిసేసి యుద్ధంకి సంబంధించినవన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఎక్కడికి వెళ్ళాలి ఏమి అనేసి అంత లోపల ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది, డ్రింక్ చేస్తూ వస్తుంది. సో అమ్మాయిని దగ్గర తీసుకుంటూ ఉంటే ఇంక అక్కడ వచ్చిన సీమ అని తెలిసిపోతుంది. ఇంక తనకు వచ్చేసి ఒక రక్షణగా ఏదో పెట్టాలి అనుకుంటాడు. తిను వచ్చేసి వాళ్ళు ఉంటుంది కదా, దానికి సంబంధించిన రాజు అంటే తను వచ్చేసి లూడో తన దగ్గర పనిచేస్తుంటారు. అదే డుయాన్ అన్నాడు కదా, తనకి ఈయన కోచింగ్ ఇచ్చింటాడు. సో తన మీద వస్తుంటే నువ్వేం చేయలేవు, నేను చెప్పింది నువ్వు చేయి, నీకు మంచిగా ఉంటుందంటే సరే అనేసి ఇంకా వీళ్ళంతా ఎలాగైనా పట్టుకోవాలి అనేసి అందరినీ అడుగుతూ ఉంటారు. ఇంకా ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ వెళ్ళేసి తను వచ్చేసి దీన్ని కట్ చేసి అదే హ్యాండ్ తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసి ఉంటారు. ఇంకా హ్యాండ్కి కొన్ని గుర్తొస్తాయి. నీ వల్లే కదా, ఎందుకు నువ్వు నన్ను చంపలేదు, ఎందుకు నన్ను సేవ్ చేస్తావు, నువ్వు సేవ్ చేయడం వల్లే కదా ఇప్పుడు నేను ఎంత వస్తున్నా, మెమరీస్ అంతా ఎందుకు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, ఎందుకు నన్ను బ్రతికించావు నా రోజు చంపేసి ఉంటే సరిపోయింది కదా అనేసి అంటుంటే ఇంకా తను వచ్చేసి అక్కడ వాళ్ళ హెడ్ ఉంటాడు. సో ఇదంతా నువ్వే కదా చేసింది అనేసి తను అంటుంటే అవును నేనే చేశాను అనేసి ఇంకా తను వచ్చి కామ్ డౌన్ హ్యాండ్, నువ్వు కాపాడంటే నేనేం ఎందుకు కాపాడానంటే మన రాజ్యంలో అందరూ వెళ్ళిపోయారు, నీకోసం నేను కాపాడానంటే ఇంకా హ్యాండ్ తను కలిసి యుద్ధం చేస్తారు. ఇంకా యుద్ధం చేస్తుంటే ఇంకా తను అందరినీ కొట్టేసి ఇంకా వాళ్ళ హెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అంత హెడ్ వచ్చేసి కొట్టేస్తాడు. ఇంకా బయటపడిపోతాడు. తనకు ఒక లాకెట్ ఇచ్చి ఉంటుంది సీము. ఆ లాకెట్ బయటకు వచ్చేసరికి సీమకు కోపం వస్తుంది. ఇంకా సీమకు కోపం వచ్చేసి అంటే వీళ్ళు మనుషుల్ని చంపకూడదు, అలా చంపితే వాళ్ళ పనిష్మెంట్ ఉంటుంది. తన కోపంలో డుయాన్ ఏదో చేశారు, కోపంలో తను చంపేస్తారు. ఇంకా తను తీసుకొని వెళ్ళిపోతారు. హ్యాండ్ని కాపాడు అంటే సరే నువ్వు ఇక్కడే ఉండు, నాకు కొద్దిగా పని ఉంది అనేసి ఇంకా తనకి చెప్పేసి తను వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను వస్తానో రానో నాకు తెలియదు, సో నేను వచ్చే వరకు నా కోసం వెయిట్ చేయి, అంతవరకు ఏం చేయొద్దు అనేసి ఇంకా సరే ఇలా నేను తప్పు చేశాను అంటే అవును నేను తొందరపడ్డాను అంటే ఇంకా అందరికి పిలిచేసి సభ అందరికి పిలిచి ఇలా నేను తప్పు చేశాను, అనవసరంగా ఒక అతన్ని చంపేశాను, సో అలాంటివి ఏం రాకుండా ఉండాలంటే నాకు పనిష్మెంట్ ఇవ్వాలి అంటే అందరూ వచ్చేసి నీకు పనిష్మెంట్ ఇచ్చే ధైర్యం మాకు లేదు అని చెప్తుంటే ఇంకా యాన్ వచ్చి ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకోవాలనేసి ఇంకా పనిష్మెంట్ ఇస్తారు. చాలా దెబ్బలు కొడుతుంది, పవర్ అంతా పోతుంది. సో ఇదంతా యాన్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి ఉంటాడు ఆ ప్లాను. సో ఇంకా వచ్చేసి అందరూ నేను సేవ్ చేస్తాను అంటే నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు, నేను పోయి చేస్తాను, యాన్కి హ్యాండిల్ చేస్తాను అంటుంటే యాన్ ఏం చేయలేదు, జింగ్ చూస్తుంది అనేసి ఇంకా జింగ్కి ఇస్తారు. ఇంకా తను చాలా అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా బాధపడుతూ అలా ఉంటే ఇంకా యాన్ ఇలా చేశానని తనకి డౌట్ ఉంటుంది, కానీ యాన్ గురించి తను మర్చిపోయి ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంకా తను రెస్ట్ తీసుకోమనేసి, నువ్వు ఇదంతా చేసావు తన కోసమే కదా, బాగా రెస్ట్ తీసుకో అనేసి ఇంకా తను అలాగే బంధించేస్తారు. ఇంకా అంటే ఇప్పుడు ఆ టైంలో తనకి పవర్ ఉండదు, ఒప్పుకునే వరకు ఇక్కడే ఉండు, ఏం తొందర లేదు అంటే నేను నీకు చెప్పా నాకు నువ్వు ఇష్టం లేదు అనేసి అని చెప్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు జరగదు ఇడా, ఇప్పుడు నీ పవర్ అంతా నా చేతిలో ఉంది, నీకు పవర్ లేదు, సో నేను నీ దగ్గర పవర్ లేదు, నువ్వేం చేయలేవు అనేసి అంటుంటే ఇంకా అందరూ వచ్చేసి ఇంకా తన సభకు జింగ్ వచ్చేసి అందరినీ చేస్తుంటే అంతలోపు లెఫ్ట్ హ్యాండ్ చేయకూడదంట నాకే ఇచ్చింది అనేసి ఇంకా యాన్ వచ్చేసి అందరికి చెప్పేసి పోతారు. కానీ యాన్ వచ్చేసి తన లోపల కూడా పంపించకుండా అంతా బంధించేసి ఉంటుంది. ఇంకా లోపలే తిన పవర్ చేసుకుంటూ ఉంటుంది. తినకి ఇష్టమైనవంతా మోర్చర్ వాళ్ళు ఎలా ఉంటుందో అలా అంతా చేసి నాకు ఇవంతా ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, నువ్వు చేసి నాకేమో అవసరం లేదంటే నేను ఎంత చేసినా నువ్వు ఎందుకు ఇలా పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేదానికి ఉండదు,
సో నేను చెప్పినట్టు విను, లేకపోతే నీ కర్మ ఇక్కడే పడి ఉంటావు బందీలాగా అంటుంటే, నేను చేసిన ఇలాగే ఉంటాను అనేసి తను చెప్తుంటారు. ఇంకో పక్క అక్కడ ఒక తంతు ఉంటాడు. ఇంకా తనకు అలాగ చెప్పింటాడు. ఇంకా బయటని వచ్చేది కంట్రోల్ చేసేది చింగ్ ఇచ్చింటుంది. సో చింగు ఇచ్చింటే ఇంకా బయ దగ్గరికి వెళ్ళేసి తను కంట్రోల్ చేసి తను ఎలాగ వశపరచుకోవాలనేసి తను చేస్తూ ఉంటుంది. సో తను చింగిని చాలా ప్రేమగా చూస్తుంటాడు బయ్యి. ఇంకో పక్కన హ్యాన్ వస్తాడు. సో ఎందుకు ఇలా చేసావు అంటే, నీకు కావాలంటే చంపేసేయి అంటే, సరే సరే ఇంక నేను ఎప్పుడు అలా చేయనులేగా అనేసి ఇంక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంకా తనకు చాలా వచ్చేసి రక్తం పోయి ఉంటుంది. సో తను చాలా ఫీల్ అవుతుంటుంది. తినపాటికి తిని ఇక్కడే ఉంటుంది. ఇవంతా తిను అంటే నాకేం అవసరం లేదు, నేను తినను అంటుంటే ఇంకా తను ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి అది పగిలిపోయి ఉంటుంది. ఇంకో పక్కన తను ఎక్కడికైనా వెళ్దాము అనేసి వెళ్ళంటే అంత లోపల హ్యాన్ వచ్చి టూయాన్తో గొడవ పడుతూ ఉంటాడు. అక్కడికి వీళ్ళ కజిన్ వస్తాడు. శ్రీమ వాళ్ళ కజిన్ వచ్చి తను ప్రొటెక్ట్ చేస్తాడు. నాకు తెలిసి ఇలాంటివి ఏదో చేస్తుంది అనేసి తను వచ్చి ప్రొటెక్ట్ చేయముంది. హీజు తిని పేరు. సో హీజు వచ్చి తను ప్రొటెక్ట్ చేస్తాడు. సో తను ఎలా చెప్పింది, తన దగ్గర నుంచి నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు, ఒకవేళ మెసేజ్ వస్తే నీకు చెప్తాను, ఏం ఫీల్ అవ్వద్దు అనేసి అంటే ఇంకా తను వచ్చేసి ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటారు. తను ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటుంది ఇప్పుడు అమ్మాయి. సరే అనేసి తను వచ్చేసి లోపలే అంతా ఇది చేస్తుంటుంది. ఎంత చేసినా కూడా తను ఏం చేయలేరు. నువ్వు చాలా పకడ్బందీగా తను కాపాడడానికి అక్కడ పెట్టేసి వచ్చావు కదా, ఏదో ఒక రోజు చిక్కుతాడు, అప్పుడు నేను చూస్తానులే, అప్పుడు వరకు వెయిట్ చేస్తాను, ఏం చేస్తానో చూస్తూ ఉండు అనేసి ఇంకా తను బెదిరిస్తూ ఉంటాడు. సరే అనేసి బెదిరిస్తూ ఉంటే, నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తా అనేసి అనేది తన ముందే ప్లాన్ చేసుకొని వచ్చి ఉంటుంది తన మీద డౌట్తో. ఇంకా పెళ్లి చేసుకోమంటే తను వచ్చేసి ఇంకా తన గ్యాప్లో ఉండే వాళ్ళంతా వచ్చి యుద్ధం చేసి ఇది అవుతూ ఉంటారు. ఇంకా తనకు సంబంధించినవి క్రోన్ అంటే కిరీటంలా తెచ్చిస్తారు, అది పెట్టుకో అంటే నాకు నచ్చదు అనేసి కొట్టేసింది, అంత ఇది నీకు అనేసి ఇంకా తన పవర్ అంతా యూస్ చేయడం వల్ల అది రివర్స్ అవుతుంది. ఇంకా రివర్స్ అయిపోయి ఇంకా తను వచ్చేసి తన సీట్లో కూర్చునేసి నేను చెప్పింది ఇంక నేను వినాలా, నేనేం చెప్తే అది మీరు చెయ్యాలా అనేసి వాళ్ళందరికీ అంతా చెప్తుంటారు. ఇంకా మోచుడు వాళ్ళకి వెళ్ళి ఏమేమో తేవాలనేసి తన దగ్గర తెచ్చిస్తారు. ఇంకా కుందేలు తెలిస్తే ఆ కుందేలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తన దగ్గర పగడా ఉంటుంది. ఆ పగడాలో తన పవర్ అంతా యూజ్ చేస్తూ ఉంటారు. సరే అనేసి ఇంకా లూడో గురించి ఆలోచిస్తుంటే లూడో ఇలా క్లియర్గా ప్రిపేర్ అయినాడు, తనకి ఎవరో పవర్ అందిస్తున్నాడు, ఆ లూడోని ఇలా చేశాడు అంటే సరే అనేసి యుద్ధం సిద్ధం అవుతూ ఉంటారు. ఇంకా యుద్ధం టైం వస్తుంది. తను హ్యాపీగా అలా 4 years 5 years గడిచిపోతుంది. 5 years తను అలాగే బంధించుంటుంది. ఇంకో పక్క బయని తిని చింగు చేసి బాగా ప్రిపేర్ చేసింది. కొన్ని రోజులు మనకి టైం వస్తుంది అనేసి ఇంకా అక్కడ ఉండే వాళ్ళంతా తిని చెప్పిందే వింటారు. ఇంకా తనతో చింగుతో యుద్ధం చేస్తుంటే బయ వచ్చి కాపాడతాడు. బయ వచ్చేసి తన ఫ్రెండ్గా ఉంటాడు, కానీ తను మోసం చేసి ఉంటాడు. ఎందుకంటే తిను శివుని వాళ్ళ నాన్నని కూడా తినే చంపేసి ఉంటాడు. ఇంకా తను వచ్చేసి ఇంకా పెళ్లి చేసుకుందాం, మీ ఫాదర్ సడన్గా ఎందుకు చనిపోయాడు నీకు తెలుసా అంటే, నీకోసమే అంటే నువ్వు ఇప్పుడు ఏం మోచల వాళ్ళకి వెళ్ళి చేస్తావు అనేసి ఇంకా తనతో యుద్ధం చేయాలనేసి ఇంకా యాన్ని యుద్ధం చేసింది. సో ఆ పగడాన్ని తన దగ్గర తీసుకోవాలనేసి వీళ్ళు ముగ్గురు కలిసి చేసి యాన్ని ఆ లోకం నుంచి కిందకు తోసేస్తాడు. ఇంకా లూడో దగ్గరకు వస్తారు. సో లూడో హెల్ప్ అడిగితే నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు అంటే, నేను ఉంటేనే ఇక్కడ ఉంటాను లేకపోతే లేదనేసి ఉంటాడు. సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా తను వచ్చేసి ఇంకా బయో వచ్చేసి వీళ్ళిద్దరు కలిసేసి హ్యాపీగా ఉంటారు. ఇంకా ముచ్చట వరల్డ్ అంతా ఏదేదో కంసిగా ఉంటుంటుంది. ఇంకా 5 years అయినా తను రాదు. ఇంకా సీమ వస్తుంది లాస్ట్కి 5 years తర్వాత. ఇంకా అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.